पति ब्रह्मचारी। ఇది రోహన్ ఇల్లు కదా, నాన్న ఇక్కడికెందుకు? నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోనుండొచ్చు. ఇది నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఒక మనిషి సింహం దగ్గర నుంచి తప్పించుకోవచ్చు, కానీ గులాబ్ సింగ్ దగ్గర నుంచి తప్పించుకోలేడు. నాన్న, ఈ ఫోను పెట్టుకోనే కదా నువ్వు పోలీసులకు ఫోన్ చేయాలి అనుకున్నావు. క్షమించండి గులాబ్ సింగ్ సార్, చిన్నపిల్లాడు ఏదో తెలియక తప్పు చేశాడు, మీరే క్షమించాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామనుకున్నా కదా, ఇదిగో పోలీసులు నీ ముందే నుంచున్నారు. వెళ్ళి ఏం కంప్లైంట్ ఇస్తావో ఇవ్వు. ఈ గులాబ్ సింగ్ అని ఒక చట్టమే ఉంది, అది మీరే వాళ్ళు ఎవరు బ్రతికి ఉండరు. ఆ శిక్ష నేనే వేస్తాను. లేదు లేదు గులాబ్ సింగ్ గారు, మమ్మల్ని క్షమించండి. చేతులెత్తి నమస్కరిస్తున్నాను. కావాలంటే కాళ్ళ మీద పడి క్షమాపణలు అడుగుతాను. మీ చెప్పులు నా నెత్తి మీద పెట్టుకొని ఈ ఊరు తిరగడానికి కూడా సిద్ధమే, కానీ నా కొడుకును మాత్రం వదిలేయండి. ఏయ్! ఈ గులాబ్ సింగ్ ఎవరికైనా ఒక్కసారి అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని నీ కొడుకు నేను ఎప్పుడో ఇచ్చాను. ఆ భగవంతుడు నీ కళ్ళు తెరిచినప్పుడు నీ గర్వం, నీ పొగరు అణిగిపోయి నీ జీవితం కూడా సర్వనాశనం అయిపోతుంది. ఇప్పుడు నీకు నేను వేస్తున్న శిక్ష సరైనదే. నాన్న, ఏం జరుగుతుంది నాన్న? ఇదంతా అబద్ధం అని చెప్పండి. నేనేదో కలకంటున్నానని చెప్పండి. చిన్నప్పుడు ఈ బుట్ట బొమ్మతో ఆట ఆడుతున్నట్టు ఆడుతున్నానని చెప్పండి. ఎందుకంటే మా నాన్న ఎప్పుడూ ఇలాంటి వారు కాదు, ఎప్పటికీ కాదు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అదే నేను అడుగుతున్నాను, మీరు ఇక్కడేం చేస్తున్నారని. ఇకపోతే మీరు నాన్న, ఈ బుట్ట బొమ్మ పెళ్లి తన ఇష్ట ప్రకారం చేస్తానన్నారు కదా, మరి ఇదంతా ఏంటి నాన్న? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకంటే నేను గులాబ్ సింగ్, నేనే గులాబ్ సింగ్. ఈ గులాబ్ సింగ్ తన పిల్లల తలరాతని తనే రాస్తాడు. ఈ గులాబ్ సింగ్ ఆజ్ఞ లేకుండా ఒక చిన్న ఆకు కూడా ఊగదు. నేనే నీ తలరాత రాస్తాను, నేనే. నువ్వు నా కూతురువి కాదు, నేను కీ ఇచ్చే బొమ్మ. నేను ఎంత నీకు కీ ఇస్తే నువ్వు అంతే ఆడాలి. నేను ఎటుపక్క అయితే చేయి చూపిస్తానో అటుపక్కకే నువ్వు నడిచి వెళ్ళాలి. నువ్వు పురుషోత్తం ఇంటికి కోడలిగా వెళ్ళాలని నేను నిర్ణయిస్తే తర్వాత ఈ లోకంలో ఎవ్వడూ దాన్ని మార్చలేడు. నీ తలరాతలో ఇటువంటి కూలివాడు నీకు అక్కర్లేదు. నీకని పుట్టినవాడు ఆ ఎమ్మెల్యే కొడుకే. తర్వాత నువ్వు వాడిని పెళ్లి చేసుకుని వాడికి భార్యగా ఉండాలి. అర్థమైందా? నాన్న, నేను మిమ్మల్ని దేవుడు అనుకున్నాను, కానీ మీరు నువ్వు నన్ను దేవుడిగా భావించావంటే నేను తీసిన నిర్ణయాన్ని ఒప్పుకోవాలి.
భగవంతుడు పిల్లల ఆశయాల్ని దోచుకోడు నాన్న. ఇలా చూడమ్మా, నువ్వు ఏది సంతోషం అనుకుంటున్నావో అది నీకు సంతోషం కాదమ్మా, అది నీకు శాపం. నీ సంతోషం ఎక్కడుందో అది నాకు బాగా తెలుసు. నీకు గాని తర్వాత మన కుటుంబానికి ఏది మంచిదో అది నాకే తెలుసు. నేను ఇప్పుడు రాజకీయంలోకి వెళ్ళటానికి కారణం మన కుటుంబం కోసమే, నా పిల్లల కోసమే వెళుతున్నాను. అలాగే ఈ పెళ్లి నా ఈ రాజకీయ జీవితంలో నేను పెడుతున్న మొదటి అడుగుగా ఉంటుంది. అవును, నేను నీకు ద్రోహమే చేశాను. నాకు ఆరోగ్యం బాగానట్లు నటించి నీ చదువుని ఆపాను. అబద్ధమైన ఏడుపు ఏడ్చాను. నేను మీకు సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను, ఐఏఎస్ అవుదాం అనుకున్నాను. అబద్ధం ఉంది, అది మత్తు కంటే ప్రమాదమైనది. నేనే ఈ కుర్రాన్ని నీ దగ్గరకు చాలా చెప్పాను, ఎందుకంటే అప్పుడే నువ్వు నా మాట వింటావు, అలాగే నేను చెప్పినట్లు చేస్తావని. ఒక పారిపోయిన తల్లి కూతురు నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేను. నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నన్ను వదిలి వెళ్ళిపోని భరోసా ఏంటి? నాన్న, మీరు ఏం చెప్తే నేను అది చేస్తాను. అప్పుడు ఖచ్చితంగా నువ్వు నిర్ణయం తీసుకోవాలి. ఎలాంటి నిర్ణయం నాన్న? నాకు తెలిసిన ఎమ్మెల్యే కొడుకుని నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఇన్నాళ్లుగా నువ్వు బ్రతికిన సంతోషమైన జీవితం మొత్తం, దాన్ని మొత్తంగా రాసింది ఎవరో తెలుసా? నీ తండ్రి ఈ గులాబ్ సింగ్. నేను మీకోసం ఏమేం చేశాను చెప్పండి. ఆ భగవంతుడే నీ తండ్రి రూపంలో ఎలా శిక్షించాడో చూసావా? నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వాడే నిన్ను వదిలి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వెళ్ళి ఆ గులాబ్ సింగ్ చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకుని ఆ ఇంట్లోనే నువ్వెప్పటికీ బానిసగా పడి ఉండు. నీ తల పొగరు అవును, నేను నీకు ద్రోహం చేశాను. తండ్రే నీ జీవితాన్ని సర్వనాశనం చేశాడు. నాకు ఆరోగ్యం నువ్వు చేసిన బాగున్నట్లుగానే చదువుని తప్పుకి నేనే తప్పకుండా ఆపాను. శిక్ష పడుతుంది. నేనే ఆ కుర్రాన్ని బెదిరించి తండ్రే పంపించాను. పథకం నేనే పన్నాడు. నీ తలరాత రాసేవాణ్ణి. నేనే అంతా నిర్ణయిస్తాను. నేను గులాబ్ సింగ్, ఎందుకంటే నేనే గులాబ్ సింగ్. నువ్వు పురుషోత్తం కొడుకునే పెళ్లి చేసుకోవాలి. ఆపండి. ఈషా, బాబు, మా ఆ పొగరబోతు దాని దగ్గరికి వెళ్ళి అన్ని నిజాలు చెప్పి చాలా మంచి పని చేశావు. ఇప్పుడు పొగరంతా అణిగిపోయి ఉంటుంది. తను ఒక మహారాణి అని అనుకుంటునింది కదా, తను రాణి కాదు ఒక ఆట బొమ్మ అని తెలిసొచ్చినప్పుడు అన్ని నిజాలు అర్థమవుతుంది. పెద్ద రాణి అనుకొని మిగతా జీవితాలతో ఆటలాడితే ఇలానే ఉంటుంది. రియా, నువ్వెందుకు ఇలా మాట్లాడుతూ ఉన్నా? ఒక అమ్మాయి ఉండి ఇంకొక అమ్మాయి గురించి ఇలా తప్పుగా మాట్లాడొచ్చా? ఎలాగో ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది, ఇంకా తనకి శాపం ఇస్తూనే ఉన్నా. దానికోసం నువ్వు ఫీల్ అవుతున్నావా? కాస్త మన గురించి కూడా ఆలోచించుమా. ఒకవేళ అన్ని నిజాన్ని మనమే చెప్పామని ఆ గులాబ్ సింగ్కి తెలిసొస్తే తనేం చేస్తాడో మనకే తెలీదు. తన కన్న కూతురికే వ్యతిరేకంగా చేస్తున్నాడంటే ఖచ్చితంగా మనందరినీ చంపేస్తాడు. అయ్యగారు చెప్పండి అయ్యగారు. ఏంటి ఈషాకి నిజాలని తెలిసిపోయిందా? అయ్యగారు ఇప్పుడే వస్తున్నాను, ఆగండి. పెద్దమ్మ, మీరు ఎందుకు ఇలా చేశారు? మీరు ఈ విషయం ఈషాతో చెప్పడానికా నేను ఇలాంటి విషయాలు మీతో చెప్పాను? ఒకవేళ అయ్యగారికి ఈ విషయం తెలిసిందంటే నన్ను ఆ తర్వాత మనల్ని ప్రాణాలతో వదలడు. సూరజ్, సూరజ్ బాబు, సూరజ్, ఆగు బాబు, వెళ్ళకు. సూరజ్, చచ్చండ్రా బాబు, చచ్చండ్రా. అయ్యో నా కాలు.
అన్నయ్య మీరు దేనికి టెన్షన్ కాకండి. పెద్దమ్మకి ఏమీ కాదులే. ఆ దేవుడు మనల్ని కాపాడుతాడు. డాక్టర్స్ ఏమన్నారు? ఆంటీకి ఎలా ఉంది? డాక్టర్ లోపల ఉన్నారు. మామగారు మీరు కంగారు పడకండి, అత్తగారికి ఏం కాదు. డాక్టర్, పెద్దమ్మకి ఇప్పుడు ఎలా ఉంది? ముందుగానే అతని మోకాలు బాగా వీక్గా ఉంది. పైగా దెబ్బ తగలడం వల్ల బాగా ఎక్కువ డ్యామేజ్ అయింది. వారికి వెంటనే మోకాలు ట్రాన్స్ప్లాంట్ చేయాలి, అది కూడా చాలా త్వరగా. అలా చేయకపోతే వాళ్ళు జీవితంలో ఇంకా నడవలేరు. మోకాళ్ళ ట్రాన్స్ప్లాంటా? దీనికి చాలానే ఖర్చు అవుతుంది. ఎంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలి? రామా 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 రామా. ఈ అమ్మాయి అసలు ఎక్కడికెళ్ళింది? ఈ రోజు తనకు పెళ్లి. ఈ విషయం తెలిసి కూడా వాళ్ళ అమ్మలాగే అది లేచిపోయింది. ఏంట్రా దిక్కులు చూస్తున్నావు? ముందు మీ నాన్నకు ఫోన్ చేయి. బామ్మ మీరు టెన్షన్ అవ్వకండి, తను వచ్చేస్తుంది. ఈషా 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 మీరు 10 లక్షలు డిపాజిట్ చేయండి, అప్పుడే మేము ఆపరేషన్కి రెడీ చేస్తాం. డాక్టర్ సార్, మేము డబ్బుకి ఎలాగైనా ఏర్పాటు చేస్తాం. మీరు త్వరగా ఆపరేషన్కి ఏర్పాటు చేయండి. ఇలా చూడండి డాక్టర్ సార్, ఖచ్చితంగా డబ్బుకి ఏర్పాటు చేస్తాం. మా వదిన కోసం ఇంటిని అమ్మాలన్నా ఆలోచించకుండా అమ్మేసి డబ్బు తీసుకొచ్చి కట్టేస్తాం డాక్టర్ గారు. అవసరమైతే ఇంటి పత్రాలు కూడా తీసుకొచ్చి హాస్పిటల్లో ఇచ్చేస్తాను. మీరు త్వరగా ఆపరేషన్ ఏర్పాటు చేయండి డాక్టర్. చూడండి, మీ భయం నాకు బాగా అర్థమవుతుంది, కానీ మేము కొన్ని ప్రోటోకాల్స్ ఫాలో అవ్వాలి. మీరు ఎప్పుడు డబ్బు కడతారో వెంటనే మేము పని ప్రారంభిస్తాం. ఎక్స్క్యూజ్ మీ. డాక్టర్ గారు, ఈషా 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 ఏమైందిరా దానికి? అలాగే నాకు కూడా రాజకీయ జీవితంలోకి అడ్డం వస్తుంది. బాధపడొద్దు, తొందరగా లెగిస్తుంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో తను ఎలా పెళ్లి పీటల మీద కూర్చుంటుంది? తను లెగిసిందంటే సరే, లేకపోతే అలాగే తీసుకెళ్లి పీటల మీద కూర్చోపెట్టు. ఏమైనా సరే వాళ్ళ పెళ్లి జరగాలి. ఆ తర్వాత తనకి బాగా అలంకారం చేయి. ఏంటి? నా కొడుకు చెప్పింది వినపడలేదా? ఈ పొగరుబోతు దాన్ని తీసుకెళ్లి రెడీ చేయండి. అలాగే నేను చెప్పేది అందరూ గమనించండి. ఇవాళ అలాగే నాకు నా నిర్ణయానికి ఎవరైనా అడ్డపడాలనుకుంటే తర్వాత వాళ్ళకి నాకు ఏ సంబంధం లేనట్లుగా ప్రవర్తిస్తాను. వారికి వెంటనే మోకాలు ట్రాన్స్ప్లాంట్ చేయాలి, అది కూడా చాలా త్వరగా. అలా చేయకపోతే వాళ్ళు జీవితంలో ఇంకా నడవలేరు. మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా 10 లక్షలు డిపాజిట్ చేయండి, అప్పుడే మేము ఆపరేషన్కి త్వరగా రెడీ చేయగలం. మీరు డబ్బు డిపాజిట్ చేయకపోతే మేము ఆపరేషన్ స్టార్ట్ చేయలేము. మెల్లగా. ఇక్కడ ఊరి భగవంతుడా, ఇలా అయిపోయిందేంటి? మళ్ళీ నొప్పిగా ఉందా పెద్దమ్మా? అదేం లేదు సూరజ్. ఏంటంటే పాత నొప్పి, పాత శత్రువు రెండూ చచ్చేదాకా ఉండిపోతాయి. అలాంటిది ఏం లేదు పెద్దమ్మా. మీరు టైంకి మందులు వేసుకోండి, అన్నీ సరిపోద్ది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్న పనిని ఎందుకు మీరు మానేయట్లేదు? నేను ఉన్నాను కదా, ఇంట్లో బాధ్యతలు మొత్తం నేను చూసుకుంటాను. అది కాదు సూరజ్, నేను ఇంట్లో ఊరికే ఎలా ఉండను చెప్పు. నువ్వు చూస్తూ ఉండు, నా ప్రాణం పనులు చేస్తూ చేస్తూనే గాల్లో కలిసిపోతుంది. అరే పెద్దమ్మా, దయచేసి ఇలా మాట్లాడకండి. మీకు మీ కాలకి ఏం జరగకుండా నేను చూసుకుంటాను, అర్థమైందా? తెలుసు సూరజ్, నాకు నా భగవంతుడి పైన, నీ పైన అపారమైన నమ్మకం ఉంది. ఏదో ఒకటి చేసి నేను డబ్బు రెడీ చేయాలి.
సూరజ్ సూరజ్ ఈషా ఈషా అమ్మా ఈషా ఈషా దయచేసి లే. ఈషా ఈషా ఈ ఇంటికి నువ్వు కోడలివి. వదినగా నీ బాధ్యత నువ్వు నిర్వర్తించు. దాన్ని లేపి రెడీ చేయవే. ఈ ప్రపంచంలోకెల్లా ఇదే అందగత్తెగా ఉండాలి. నోర్మై, వెళ్ళి పనులు చూడవే. నోరు మెదపకూడదు, అర్థమైందో? త్వరగా రెడీ చేయి. నా బ్యాంక్ అకౌంట్లో 2 లక్షలే ఉంది. మిగిలిన 8 లక్షలు ఎలా రెడీ చేసేది? బిందియా, నాకు తినడానికి ఏం వద్దు, నువ్వు తీసుకువెళ్ళు. ఏంటిది? ఇదిగో చూడు, నీకు డబ్బు అవసరం ఉందని నాకు తెలుసు. వీటిని అమ్మేసి నువ్వు ఆ డబ్బు తీసుకో. అరే లేదు, నా పరిస్థితి ఏం అంత దిగజారిపోలేదు. అది కాకుండా మన ఫ్రెండ్షిప్ చీప్ ఏం కాదు. ఈ నగలు తీసుకెళ్లి అమ్మి డబ్బు చేసుకోవడానికి. అంటే నన్ను ఇంకా పరాయిదాన్ని అనుకుంటున్నావా? నేను నగలిచ్చినా సరే నువ్వు తీసుకోవు, కానీ నువ్వు మాత్రం ఒంటరిగా కష్టపడతావా కదా? బిందియా, నేను ఎక్కువ డబ్బులు సంపాదించలేదు, కానీ నా మంచి కోరుకునే ఓ చాలా పెద్ద మనిషిని సంపాదించుకున్నాను. ఆయన నాతో ఉండే వరకు ఎవరి ముందు చేతులు కట్టుకొని డబ్బుల కోసం నిలబడే స్థితి రాదు. అర్థమైందా? నువ్వేం టెన్షన్ అవ్వద్దు, డబ్బులు ఖచ్చితంగా అరేంజ్ అవుతుంది. తర్వాత నువ్వు ఈ నగలని నీ పెళ్లికి వేసుకోవడానికి ఉంచుకో, సరేనా? సూరజ్, అరే సూరజ్ ప్లీజ్, నేను చెప్పేది విను. ఇప్పుడు నువ్వు చెప్పినందువల్ల ఖచ్చితంగా ఇది నేను పెళ్లికి వేసుకుంటాను. అంటే నేను ఎప్పుడు పెళ్లి చేసుకుంటానో అప్పుడు. నేను నిన్ను అందమైన పెళ్లి కూతురుగా మారుస్తాను. నా చేతులతో నిన్ను అలంకరిస్తాను. నిన్ను పెళ్లి కూతురుగా చేస్తాను. కానీ ఇలానా? నేను ఇలా జరుగుతుందనుకోలేదు. నువ్వు కూడా ఆశపడుండవేమో. ఇప్పుడు నీ మొహంలో నవ్వు మాత్రమే తక్కువైంది, లేకుంటే నువ్వు చాలా అందంగా ఉండేదానివి. ఇలా చూడండి పురుషోత్తం గారు, ఈ పెళ్లి అవసరంగా జరుగుతుంది కాబట్టి అందుకనే ప్రశాంతంగా ఉంది. పాన్ మసాలా గులాబ్ సింగ్ కూతురు పెళ్లి గురించి అందరూ మాట్లాడుకునేటట్టు చేసేవాడిని. చూడండి గులాబ్ సింగ్ గారు, 6 నెలల తర్వాత నీ అల్లుడు విదేశాల నుంచి తిరిగి వస్తాడు. అప్పుడు మీ కోరికలన్నీ నెరవేర్చుకోండి. ఆ లోపు మీరు కూడా మంత్రి అయిపోతారు. అప్పుడు ఈ బంధం 2 ఏళ్ల మధ్య ఉండదు, పార్టీలోనూ కొనసాగుతుంది. ఇదిగోండి, ఇది మీకిస్తున్న సీటు. రాజ్యసభలోకి మీరు ఎంటర్ అయ్యారు, దానికి శుభాకాంక్షలు. చాలా చాలా సంతోషం పురుషోత్తం గారు. మీరందరూ అలా అలా కూర్చోండి. సరే సరే, అలాగే పోదా. రామా రామా రామా, నా కొడుకు మీద ఎవరి కళ్ళు పడకూడదు. సీటు దొరికిందమ్మా, సీటు దొరికింది. ఇలాగే నువ్వు పై పైకి ఎదుగుతూ ఉండాలి. అమ్మా, అంతా సరిగ్గానే ఉందిగా? అవునరా, అమ్మాయి రెడీ అయిపోయింది, కానీ ఇంకా స్పృహలోకి రాలేదు.
ఇలా చూడండి, పెళ్లి కొడుకు ఇంటి నుంచి అందరూ వచ్చేశారు. ఎవ్వరికి ఎటువంటి సందేహం రాకూడదు. ఏమైనా సరే ఈ పెళ్లి ఖచ్చితంగా జరిగి తీరాలి. అమ్మ, అర్థమైందా? మీరు అంతా చూసుకోండి, నేను వాళ్ళ దగ్గర ఉంటాను. నేను వస్తాను. అలాగేరా. అరే పెళ్లి కూతురు వస్తుంది. ఆ అమ్మాయి ఈ లెహంగాలో చాలా బాగుంది. తనకిది బాగా సూట్ అయింది. ఆ అమ్మాయి చాలా అందగత్తని విన్నాను. నిజంగానే మీ అబ్బాయి చాలా అదృష్టవంతుడు. ఈ రోజు నా కోడలు పెళ్లి కూతురు అలంకరణలో ఎలా ఉందో చూడాలని ఆశగా ఉంది. నా కూతురు సృహలో లేదని వీళ్ళకి తెలిసిందంటే మొత్తం నాశనం అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి?